తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ ఎన్ఆర్ఐలకి పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఎన్ఆర్ఐలు సదస్సులో ఆయన మాట్లాడారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామన్నారు రేవంత్. తెలంగాణ జీడీపీ పెరుగుదల దేశం కన్నా ఎక్కువ అన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా అన్ని వసతులు కూడా తెలంగాణలో కల్పిస్తామంటున్నారు. ఎనీ టైం సీఎం ని కలిసే వెసులుబాటు కూడా ఉంటుంది అన్నారు రేవంత్. పెట్టుబడుల కోసం వచ్చే వారికి పూర్తి భద్రత ఇచ్చే గ్యారంటీ మాది అంటున్నారు. శాంతి భద్రతల అంశాన్ని కూడా ప్రత్యేకంగా పరిగణిస్తున్నామని చెప్పారు. చైనా +1 కంట్రీ అంటే తెలంగాణనే అంటున్నారు సీఎం రేవంత్. అమెరికాలోనే ఇంత రాణించగలిగిన మీరు తిరిగి మన ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరు వెనక్కి రాండి. మీరు అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి. మీకు కావాల్సిన అన్ని రకాల సహకారాన్ని అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో లాగా ముఖ్యమంత్రిని ఎప్పుడో ఒకసారి టీవీలో చూసినట్టుగా కాకుండా ఎప్పుడు కావాలన్నా ముఖ్యమంత్రి మీరు కలిసేటట్టుగా మీకు ఏం కావాలన్నా అక్కడ టేబుల్ మీ సమస్యలు పరిష్కరించడానికి కొంతమంది అనుకుంటుండొచ్చు వీళ్ళు వెళ్ళినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయని. పెట్టుబడులు వస్తాయో రావో కానీ ప్రభుత్వం యొక్క విధానాన్ని మీకు వివరించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ప్రభుత్వం మారినంత మాత్రాన విధానాలు మారలేదు. ఈ విధానాలు పెట్టుబడులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వాళ్ళకి తెలంగాణ ఒక డెస్టినీ కింద చూపించాలన్నది మా విధానము. ఎందుకంటే భవిష్యత్తులో మీరు విస్తరించాలనుకున్న మీ వ్యాపారాలు కానీ మీరు పెట్టాలనుకుంటున్న మీ పెట్టుబడులకు భద్రత ఉండాలి. భద్రత ఉన్న పెట్టుబడులు లాభసాటిగా మారాలి అనేది వ్యాపార దృక్పథం.